హాయ్ హలో వెల్కమ్ టు నాగేంద్ర టాక్స్. మనందరి ఫేవరెట్ హీరో సూర్య గారి సినిమా రిలీజ్ అవబోతుంది అనమాట. అదే వీరభద్రుడు. తమిళ్లో అయితే కరుపు అనమాట ఈ సినిమా పేరు. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా బాగా ఉందన్నమాట. దాంట్లో సాయి అభయంకర్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకునింది అనమాట అందరినీ. ట్రైలర్ చూస్తే మాత్రం ప్రామిసింగ్ గా ఉండింది అనమాట. ట్రైలర్ చూస్తూనే ఈసారి సూర్య గారు మాత్రం మంచి హిట్ కొడతారు అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే సూర్య గారు వరుసగా రెట్రో, కంగువా ఇలా వరుస ఫ్లాపుల మీద ఉన్నాడనమాట. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని ఆయన కసిగా ఉన్నాడు. అలాగే ఫ్యాన్స్ కూడా ఈసారి ఎలాగైనా సరే సూర్య గారికి మంచి సినిమా పడాలి అని వెయిట్ చేస్తున్నారు అనమాట. అటు తమిళ్ ఫ్యాన్స్ తో పాటు ఇటు తెలుగులో సూర్య గారికి ఉన్న ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. ఖచ్చితంగా ఒక సూర్యకి అయితే మంచి సినిమా పడాలంటున్నారు. రీసెంట్ గా మన వెంకీ అట్లూరి సూర్య గారి కాంబినేషన్ లో త్వరలో రాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది అనమాట. అదే విధంగానే ఈ వీరభద్రుడు ట్రైలర్ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. అంత బాగుందనమాట ట్రైలర్ కూడా. సో ఎలాగా హిట్ కొడతాడని ఒక ఫీల్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే సూర్య గారి లుక్స్ కానివ్వండి అవన్నీ చాలా బాగున్నాయి అనమాట. జై భీమ్ లాంటి సూపర్ మూవీ తర్వాత మళ్ళీ చాలా రోజులకు సూర్య గారు ఆ కోర్టు బ్యాక్ డ్రాప్, ఆ లాయరు, ఆ ఎమోషనల్ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నాడు అనమాట. అందుకని ఆ ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా మంచి ఎమోషనల్ కంటెంట్ తో బాగా కనెక్ట్ అయింది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే సూర్య గారు సినిమా అంటేనే చాలా హడావిడి ఉంటుంది అనమాట. అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ చాలా హడావిడి ఉంటుంది అనమాట. సినిమాకు ముందు ఆ ఫ్యాన్స్ రచ్చ కానీ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ బజ్ కానీ చాలా ఉంటుంది అనమాట. కానీ ఎందుకో కానీ అటు కరుపుకు తమిళ్లో కానీ ఇటు తెలుగులో వీరభద్రుడికి కానీ అంత బజ్ అయితే లేదనమాట. రేపు సినిమా రిలీజ్ అవుతున్నా కానీ ఈ రోజుకి అంత బజ్ క్రియేట్ చేయలేకపోయింది అనమాట ఈ వీరభద్రుడు సినిమా అయితే. అసలు దీనికి రీజన్ ఏంటి అనేది ఇంకా ఎవరికి తెలియదు అనమాట. ఎందుకంటే సూర్య లాంటి మ్యాసివ్ స్టార్ సినిమా వస్తుందంటే మినిమం బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా హడావిడి నడుస్తుంది అనమాట. బేసిక్ ఆ హడావిడి కూడా ఏం లేదనమాట ఈ మధ్యన. ఎందుకంటే చూస్తే బుకింగ్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. చాలా స్లోగా ఉన్నాయన్నమాట. బుకింగ్స్ ఓపెన్ చేసి 2 days 3 days అయినా కానీ ఇప్పటికీ అవర్లీ ట్రెండింగ్ అయితే రాలేదనమాట. కంగువా రెట్రో ఎఫెక్ట్ ఏమన్నా ఈ సినిమా మీద పడిందా అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఎంత పడినా కానీ సూర్య అంటే ఆ క్రేజ్ అనేది అలాగే ఉందన్నమాట. ఆ ఎఫెక్ట్ అయితే లేదని నేనైతే ఫీల్ అవుతున్నాను. బట్ ఎందుకు ఇంత బజ్ లేదనేది నాకైతే ఒక క్వశ్చన్ మార్క్ గా ఉందన్నమాట. ఎందుకంటే 1 or 2 days లో సినిమా ఉన్నదనంగా ఒకవైపు బుక్ మై షోలో కానీ ఇంకోవైపు డిస్ట్రిక్ట్ యాప్ లో కానీ చాలా హడావిడి నడుస్తూ ఉంటుంది అనమాట. అలాంటి హడావిడి ఏమీ కనిపించట్లేదు అనమాట. ఇన్ కేస్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్స్ పెట్టాయి, ఈ సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్ జనాలు వస్తారేమో అని కూడా ఒక వైపు ఉందన్నమాట. ఇంకొక వైపు ఏమనిపించింది అంటే రీసెంట్ గానే తమిళనాడులో ఎలక్షన్ జరగడం, విజయ్ గారు పోటీ చేస్తుండడం, ఎలా ఉండబోతుంది రాజకీయాలు, విజయ్ గారు గెలుస్తారా లేదా ఈ హడావిడి మధ్య అక్కడ ఉన్న జనాలందరూ దాని మీద కాన్సన్ట్రేషన్ తో ఉన్నారనమాట. ఎట్టకేలకు యునానిమస్ గా మన విజయ్ గారు సీఎం చైర్ ని అధిరోహించారనమాట. అందుకే చాలా వరకు ఈ సినిమా మీద రావాల్సిన బడ్జెట్ కూడా పక్కన ఉండింది అనమాట. ఎందుకంటే మొత్తం ఆడియన్స్ తమిళనాడు ప్రజలంతా అక్కడ సీఎం విజయ్ ఏం జరుగుతుంది అన్న ఒక క్యూరియాసిటీ ఉన్నారనమాట. సీఎం అయితే మన విజయ్ గారు అయిపోయారు. సో ఇప్పటి నుంచి కూడా ఎలా ఉంటుంది ఈ సినిమా మీద బజ్ అనేది ఇప్పుడు మనం చూడాలి. ఎందుకంటే ఈ సినిమాలో అందరూ మంచి కాస్టింగ్ కూడా ఉందనమాట. బాలాజీ డైరెక్షన్ ఎంత బాగా చేస్తారు, యాక్టింగ్ కూడా అంత బాగా చేస్తారు అనమాట. సో ఆయన ఈ సినిమాలో డైరెక్టర్ గా కాకుండా ఆయన ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. అలాగే మన సూర్య గారితో పాటు త్రిష గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత సూర్య గారి త్రిష గారి కాంబో కూడా అనమాట. సో స్క్రీన్ మీద కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు మనం 6లో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా చూసామో ఆ కాంబినేషన్ మళ్ళీ రీక్రియేట్ అవుతుంది అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. ఎందుకు అసలు బడ్జెట్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సూర్య గారి వీరభద్రుడు అనే సినిమా నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. మీకు దీని మీద ఏదైనా ఒక ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సినిమా రిలీజ్ అవుతుంది, రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు సినిమా ఎలా ఉంది ఏం కథ అనేది కూడా మనం త్వరలో మాట్లాడుకున్నాం. అంతవరకు జై హింద్.